మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण 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 हरे कृष्ण राधे బద్దలు కొట్టండి. ఇదిగో చెట్టు మీద ఉన్నాడు. ఇప్పుడు దొరికిపోయావుగా, దిగుతావా లేదా? లేదు, నేను మీ కుండల బద్దలు కొట్టలేదు. ముందు కిందకి దిగు, అప్పుడు చెప్తాం. నేను నిజం చెప్తున్నాను, నేనేం చేయలేదు. ఈ మాయ మాటలన్నీ మా దగ్గర చెప్పకు. ఈసారి దొంగతనం చేస్తుండగా పట్టి తీసుకురండి అందుగా. మీ అమ్మ దగ్గరికి వెళదాంరా. దిగు కిందకి. సరే, ఇప్పుడే దిగుతా. ఈ వెన్నంతా నేలపాలవడానికి వీడిగా కారణం. ఈ వెన్నంతా తీసి వీడి మొహాన్ని పూయండి. అవును, అలాగే చేద్దాం. ఇంతకు ముందు వెన్న దొంగిలించేవాడివి, ఇప్పుడు కుండలు కూడా బద్దలు కొడుతున్నావు. ఉండు. అరే రాయిని చేతులు కట్టేయండి. నిన్ను ఊరికే వదలకూడదు, ఇలాగే చెయ్యాలి. ఇదంతా వాళ్ళ ఆలోచన. మీరు మా అమ్మతో చెప్పారు కదా, అందుకని వాళ్ళందరూ మీ మీద పగ తీర్చుకోవాలన్నారు. ఆహా, అంతేగాని నువ్వేం చేయలేదు. లేదు, ఎప్పుడూ నేను ఒంటరిగా ఏదీ చేయను. అవును, పాప అమాయకుడి కదూ. ఈ మాటలన్నీ ఎందుకు? పదండి, యశోదమ్మ దగ్గర తీసుకెళదాం. పదండి పదండి. యశోదారాణి, ఓ యశోదారాణి, బయటికి రా. ఈ కొడుకు నీళ్ళు ఎందుకు రా తల్లి. నా కొడుకు ఒట్టి అమాయకుడు, ఏమీ తెలియదంటావుగా. మా కుండలన్నీ ఎలా పగపెట్టాడో చూడవమ్మా. మా
వెన్నంతా నేలపాలు చేశాడమ్మా. అవునమ్మా. రావమ్మా. విను, నీ కొడుకు ఏం చేశాడో వాణ్ణే అడుగు. ఇదిగో అడుగు. విను. నువ్వంటావుగా దొంగతనం చేస్తుండగా పట్టుకురండి అని. దొరికిపోయాడు, అందుకే పట్టుకొచ్చాం. అడుగు మీ కృష్ణయ్యని. ఏమిటిదంతా? ఏం చెప్తాడు? ఇంతవరకు వెన్న మాత్రమే దొంగిలించేవాడు. స్నేహితులతో కలిసి ఇప్పుడు కుండలు కూడా బద్దలు కొడుతున్నాడు. అదేమంటే మా అమ్మతో నేను దొంగనన్నారుగా, అందుకే పగ తెచ్చుకుంటున్నానన్నాడు. ఏమిటి కృష్ణ, వీళ్ళు చెప్తున్నది నిజమేనా? లేదమ్మా, అంతా అబద్ధం. వీళ్ళంతా ఒకరినొకరు వెనకేసుకొస్తున్నారు. అసలు నేనక్కడ లేను. నువ్వు చెట్టుపైన లేవా? లేను. నువ్వక్కడ లేకపోతే నీ మొహానికి వెన్నెలా అంటుకుంది? నన్ను వీళ్ళు బలవంతంగా పట్టుకొని నా మొహానికి పూశారు. అమ్మా, నేను ఇదివరకే అన్నానుగా, వీళ్ళు బలవంతంగా నా చేత ఏమేం చేయిస్తున్నారో. ఎంత అబద్ధాల కోరివి? నిజం చెప్పు, నువ్వు ఇవాళ చెట్టు మీదకి ఎక్కావా లేదా? లేదు, నేడు నేను ఏ చెట్టుపైకి ఎక్కలేదు. అమ్మా, కావాలంటే అన్నయ్యనడుగు. మేమిద్దరం మధువనంలో మన గోవుల్ని చూడ్డానికి వెళ్ళాం. అంతా ఒట్టిదే. మధువనంలో మా వాడున్నాడుగా, వాడక్కడ నిన్ను చూడనే లేదట. వాడెలా చూస్తాడు? వాడక్కడికి రానే లేదు. వాడు మీ వెన్న దొంగిలించి ఇంటి వెనకాల చప్పుడు చేయకుండా తింటున్నాడు. దొంగిలించేందుకు తింటాడు మా ఇంటి వెన్న? నువ్వు వాడిని అసలు వెన్న తిననిస్తే కదా మొత్తం వెన్నంతా అమ్మేస్తావు. ఎంత పిసినారి దానివో. పాపం వాడేం చేస్తాడు? వాడు దొంగిలిస్తేనే వెన్న తినగలుగుతాడు. నువ్వు వాడు తినడం చూసావా? అప్పుడు నా కళ్ళారా చూశాను. కృష్ణ, అప్పుడు నువ్వెక్కడున్నావు? అప్పుడు నేను మధువనంలో చెట్టు మీద కూర్చొని పళ్ళు తింటున్నాను. అలాగా, మధువనంలో చెట్టుకి కూర్చుని పళ్ళు తింటున్నావా? నేనిందాక అడిగితే మధువనంలో గోవులు చూడ్డానికి వెళ్ళానన్నావు. అదా, అది నిన్నటి మాట. పొరపాటున నిన్నటి మాట అనేశాను. నిన్నటి మాట ఎందుకన్నావు? అమ్మా, నీ జంకుతో నువ్వు తిడతావు కదా, అందుకే. నీ ముందుకొస్తేనే నాకు నిన్న, నేడు, రేపు అంతా గజిబిజైపోతుంది. అమ్మ ముందుకొస్తే నిన్న, నేడు, రేపు గజిబిజైపోతుంది కదూ. ఆ, పద లోపలికి. ఇవాళ నాసలైన కోపం ఏమిటో చూద్దు గాని. అమ్మా, మీరందరూ వెళ్ళండి. మా వాణ్ణి క్షమించండి. ఇప్పుడే వీణి చీకటి కొట్లో బంధించి శిక్షిస్తాను. ఇంకెప్పుడు ఇలా చేయడు. వెంటనే మీ వెన్న మీకు పంపించేస్తాను. వద్దు యశోదా, అంత పని చేయకు. మాకు మా వెన్న అక్కర్లేదు. వాణ్ణిలా చెయ్యొద్దని చెప్తే చాలు. మా కుండలు బద్దలు కొట్టొద్దని చెప్పు. వీడి మీద జాలి చూపించకూడదు, ఇంకా పాడవుతాడు. దయచేసి మీరందరూ వెళ్ళండి. వీడి పని నేను చెప్తాను. పదరా లోపలికి. అమ్మా, బాగా చీకటిగా ఉంది. నాకు భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. ఈ రాత్రంతా నిన్నే చీకటి గదిలో ఉంచితేనే బుద్ధొస్తుంది. ముందు నేను వెళ్ళి ఓ కర్ర తీసుకొస్తాను. కర్ర? కర్ర దేనికి? నీకు బుద్ధొచ్చేలా కొట్టడానికి. అమ్మా, కర్రతో కొట్టావంటే నొప్పిగా ఉంటుంది. ఉండని, అప్పుడే బాగుపడతావు.
పావెక్కడా? ఇప్పుడే నా కాళ్ళ మీద నుండి ఇటు వెళ్ళింది. అయ్యో, తలుపులు తెరుస్తానుండో. కృష్ణ, కృష్ణ, నువ్వు వెళ్ళు. మా పక్క నుంచి వెళ్ళు. భయంకరమైన పావు నాయనా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు, పాము ముందు మా అమ్మని వదిలేసి నేను ఎలా పారిపోతాను? అమ్మా, నువ్వు ముందు లోపలికి వెళ్ళు, నేను దీన్ని ఆపుతాను. దాని దగ్గరికి వెళ్ళకు నాయనా, అది భయంకరమైనది. కాదు, కర్ర నాకివ్వు. వద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. లేదమ్మా. చూడు నాగదేవత, మా అమ్మని కుట్టడానికి ముందు నువ్వు నన్ను కుట్టి తీరాలి. చూసావా అమ్మా, నా మాటలు వింటోంది. ఏది ఆ కర్ర నా చేతికివ్వు. కృష్ణ, నాగదేవత, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతే మేము నిన్ను ఏమీ చెయ్యం. మా అమ్మ రావి చెట్టు కిందున్న పుట్టలో రేపు నీకు ఎన్ని పాలు కావాలన్నా పోస్తుంది. సరేనా? ఇప్పుడు వెళ్ళు. చూసావా అమ్మా, మంచి నాగువు వెళ్ళిపోయింది. బంగారు తండ్రి, నేడెంతటి ఆపద నుంచి తప్పించుకున్నావు. మహాపాపిని నేను, మహాపాపిని. నిన్ను ఈ చీకటి గదిలో బంధించాలని చూశాను. అమ్మా, నీ చేతిలో కర్ర చూసి నాగదేవతే వెనుకంజ వేసింది, అదే కాపాడింది నన్ను. లేదు, ఆ దేవి మాతే నిన్ను రక్షించింది. మీ అమ్మ దుష్టురాలు. క్షమించు తండ్రి, క్షమించు. అమ్మా, దుష్టుడిని నేను నీకు కష్టం కలిగించాను. నిజమే, ఎంతో కష్టం కలిగిస్తున్నావు. ఊరందరి ముందు తలవంపులు తెస్తున్నావు నాకు. ఎందుకు వాళ్ళందరి వెన్నా దొంగిలిస్తున్నావు? ఎందుకు? అమ్మా, నిజం చెప్తున్నాను, నేడు ఎవరి వెన్నా నేను దొంగిలించలేదు. మళ్ళీ అబద్ధం. నువ్వు ఇలా అబద్ధాలు ఆడితే నీతో మాట్లాడడం మానేస్తాను. వెళ్ళు, వెళ్ళి మీ తండ్రి గారితో ఉండు. ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడకు. వెళ్ళు. అమ్మా, ఓ మా అమ్మ, ఓ అమ్మా, 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 ఓ అమ్మా, ఓ అమ్మా.
నమ్మకులే వారు చెప్పినవన్నీ చాడీలే. నా వెంట దొంగలా వచ్చారే, వెన్న మూతికి వారే రాశారే. మది నిండా కోరిక దాచుకొని గోపికలంతా తిరిగారే. ముద్దు ముద్దంటూ సిగ్గును మరచి వేధించిరమ్మా వేధించిరి. ఇది నా మాట వినవే తల్లి, నా తప్పు కాదే రాశారు వారే. కృష్ణుని మన్నించవే ఓ అమ్మా అమ్మా, తినలేదమ్మా నీ వెన్నా. వినవా నమ్మవే అమ్మా తినలేదే. వెన్న దోచి దోచి పంచి పెట్టినది పేదల కోసమే నమ్మవమ్మా. మా పిల్లలందరినీ అడగవే, నీ తినలేదే వెన్న తినలేదే. మా చక్కని మాత బంగారు తల్లి చెప్పినదంతా నిజమేలే. మోహాన భామలు వేధించిరే, పోలేను నేను ఆ వీధులలోకి. అలాగా? మరైతే నీ మూతికి వెన్నెలా అంటింది? ఓ అదా భామలందరూ ఒకటిగా చేరి పరుగున పరుగున వెంటపడి మోమున వెన్న పూసినారే. నమ్మవమ్మ తినలేదమ్మా నీ వెన్నా. వినవా నమ్మవే అమ్మా తినలేదే. సత్య అసత్యాల భేదము తెలిపే కృష్ణుడు ఆ సమయాన. మాత యశోదా నిజమే తెలియక, మాత యశోదా నిజమే తెలియక కృష్ణుని మన్నించలేదు. ఓ అమ్మా అమ్మా, తినలేదమ్మా నీ వెన్నా. వినవా నమ్మవే అమ్మా తినలేదే. నేను చెప్పానుగా, నన్ను ఏడిపించుకో. నీతో ఎప్పటికీ నేను మాట్లాడను. అంటే నువ్వు నాతో మాట్లాడకూడదా? కూడదు. మాట్లాడకూడదంటే నన్ను మరి బయట నుంచి ఎందుకు కొనుక్కొచ్చావు? కృష్ణ, ఏమన్నావు? నేను నిన్ను బయట నుంచి కొనుక్కొని వచ్చానా? ఆ, అలా అని ఎవరన్నారు? మా అన్నయ్య. ఏమిటి? అతను అన్నాడు నువ్వు నా అసలు తల్లివి కావట, ఎప్పుడో బయట నుంచి కొనుక్కొచ్చావట. ఇక మీద నేను ఇక్కడ ఉండను, మా అమ్మ దగ్గరికి ఇప్పుడే పంపించు. నేను నీ అసలు కొడుకుని కాదు, అందుకే నీకంత కోపం నా మీద. ఎన్నడూ అలా మాట్లాడకు. అలా మాట్లాడకు. వాడు నీతో అన్నది నిజం కాదు. నువ్వు మా వంశోద్ధారకుడివి. నీ అమ్మని నేనే. నువ్వు నా బిడ్డవి. ఇంకోసారి అలా అంటే నీ తల్లి బ్రతకదు నాయనా. అన్నయ్య అబద్ధం చెప్పాడా? అవునాయనా, వాడేమన్నా వినకో. వాడు చెడ్డవాడు, మహాధూర్తుడు అని రాని వాడి సంగతి తేల్చి పారేస్తారు. వాడి సంగతి తేల్చి ఇంకెప్పుడు నన్ను మాత్రం నువ్వు తిట్టకే. లేదు, ఇంకెప్పుడూ నిన్ను తిట్టను, ఎప్పుడూ తిట్టను.
सूर्यस्त्वं जगजीवनम् प्रभपतिनितप्रतिवन्दनम् दिनकर हे दिनमणि नमः स्वीकरोतु मम तर्पणम्। भानो दिवाकरादित्य मार्तण्ड जगतां पते अपां निधे जगत रक्ष भूत भावन भास्कर। కృష్ణయ్య మీరా ఎప్పుడొచ్చారు? ఎప్పటి నుంచో వింటున్నాను మీ మురళి. ఎంత బాగా వాయిస్తున్నారు. మీకంత నచ్చిందా? బాగా నచ్చింది. ఈ మురళి ఎలా పాడుతోంది? ఇది పాడడం లేదు, ఇందులో రాగం పలుకుతుంది. రాగమా? ఎలా? ఇప్పుడు నేను వినిపించానే రాగం, దీన్ని భైరవి అంటారు. మనోహరంగా ఉంది. మీరు నేర్పిస్తారా? నేర్చుకుంటాను. మీరు నేర్చుకుంటారా? అవును, ఇవ్వండి. ఇందులో రాగం ఎలా వస్తుంది? ఇది మీకు పెద్దదవుతుంది. కాస్త ఉండండి, నేను మీకు ఓ చిన్న మురళి ఇస్తాను. ఈనాడు మొదటి మురళిని తమకే ఇస్తున్నాను. తీసుకోండి, వాయించండి. ఈ మురళితో ఆ రాగం వాయించొచ్చా? తప్పకుండా వాయించొచ్చు. మీరిప్పుడు వాయించలేరు. మొదట తమరు దీనిపై అభ్యాసం చెయ్యాలి. అభ్యాసమా? ఎలా? ముందు దీనిపై సప్తస్వరాలు అభ్యాసం చెయ్యాలి. ఈ విధంగా సా రే గ మ
పద నీ సా. స రి గ మా ప ద ని స. అలా కాదు, మురళిని పెదవుల ముందుంచి ఊదాలి ఇలా. మురళి మోగడం లేదు, ఏం చేయాలి? అలాగా, ముందు చేతులు జోడించండి. ఇప్పుడు శృతిమాతకు నమస్కరించండి, ఆమెను ప్రార్థించండి. హే సరస్వతీ మాత, తమరు నా ఈ మురళిలో తమ సంగీత స్వరాలు నింపండి. అలాగే. జై సరస్వతి మాత. ఆజ్ఞ ప్రభు. జై సరస్వతి మాత, తమరు మా మురళిలో కృపతో సంగీత స్వరాలు నింపండి. అలాగే ప్రభు. ఏం చేస్తున్నావు ధనరాజు? ఇక్కడ ఎవరికి ప్రణామం చేస్తున్నావు? తమ చిరంజీవికే ప్రభు. తమ పుత్రుడు ఒక దివ్య బాలుడు, ఒక మహాగంధర్వుడు, ఒక కారణ జన్ముడై మన గోకులానికి ఏతించాడు. గంధర్వుడా? ఏముంటున్నావు? అవును నందరాజా, మనం మురళి వాయిస్తే ఆ నాదం మన స్థూల శరీరాన్ని పులకించేలా చేస్తుంది. కానీ ఇతను మురళిని చేతిలోనికి తీసుకోగానే దానిలో నుంచి ఒక దివ్య స్వరం వెలికి వచ్చింది. అది మన స్థూల శరీరాన్ని ఛేదించి మన ఆత్మ లోతులను తాకుతోంది. ఇటువంటి అద్భుతాన్ని ఇంతవరకు ఈ ధరిత్రిలో ఎన్నడూ కనీ విని ఎరుగం. అలాగా?
అంత అందంగా మురళి వాయించాడా? కృష్ణ, ఇదంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? నేను వాయించలేదు నాన్న. గురువు గారు అన్నారు కళ్ళు మూసుకొని సరస్వతీ మాతను ప్రార్థించు అని. వెంటనే కళ్ళు మూసుకొని సరస్వతీ మాతను ప్రార్థించాను. సరస్వతీ మాత స్వయంగా వచ్చి మురళి వాయించసాగింది. అలాగే జరుగుంటుంది, అలాగే జరుగుంటుంది ధనరాజు. అవును స్వామి, అలాగే జరుగుంటుంది. బాలకుని సరళతను చూసి సరస్వతీమాత స్వయంగా వచ్చుంటుంది. చూస్తూ ఉండండి, ఒకరోజు వీరి మురళీశ్వరం ఈ భూమి యొక్క వాతావరణాన్ని ఒక దివ్యనాదంతో ప్రతిధ్వనించేలా చేస్తుంది. అది విని పశువులు, పక్షులు, మానవులు, ప్రకృతిలో సమస్త జడచేతన ప్రాణులు మూర్ఛిల్లిపోతాయి. జయ హో, జయ హో, జయ హో. కృష్ణ, పదకుమార, ఇంటికి పద. నేను నీకోసమే వచ్చాను. అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంది. జయ హో, జయ హో, ఓ దేవత జయ హో. వస్తాం రా కృష్ణ. యశోద, విన్నావా నీ కుమారుని అద్భుత లీల? మళ్ళీ ఏం చేశాడు? ధనరాజు తన మురళీలను నమ్ముకుంటున్నాడు. కృష్ణ అతని దగ్గర ఓ చిన్న మురళి తీసుకున్నాడు. దాన్ని తన పెదవులకు తాకించగాని ఆ మురళి దివ్యరాగాలను ఆలపించింది. అప్పటికప్పుడే అమ్మా నేను సరస్వతీ మాతను ప్రార్థించాను. రాగాలు వాటంతట అవే వచ్చాయి. ఆ, అలాగే జరుగుంటుంది యశోద, అలాగే జరుగుంటుంది. మన కృష్ణుడు సాక్షాత్తు గానగంధర్వుడై ఉండాలి. ఆ ధనరాజు అయితే కాళ్ళ మీద పడిపోయాడు ఇతను సంగీత విద్వాంసుడని. అతనికి వీడు గానగంధర్వుల్లా కనిపించి ఉండొచ్చు. తమ కుమారుడు నా కంటికి దొంగలా కనిపిస్తున్నాడు. విన్నారా? నేడు మనవాడు తన మిత్రులతో కలిసి కళావతి ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అవునా? మేము దొంగతనం చేయలేదు. మరేం చేశారు? నా మిత్రులున్నారు కదా, వాళ్ళందరూ కలిసి నాతో అబద్ధం చెప్పి 2 గిన్నెల వెన్న తీసుకున్నారు. వెన్నంతా నేలపాలయింది. అలాగా? అంటే నువ్వు చేయలేదు, నీ మిత్రులు చేశారంటావు. ఆ ఎంత ఎదురు చూశాక నువ్వు కలిశావు. నడు, ఈనాడు రాధని పిలుద్దాం. తను భూమి మీదకొచ్చిన నాటి నుంచి దర్శనం కూడా ఇవ్వలేదు. రాధా, రాధా, ఏమైంది? అకస్మాత్తుగా ఎందుకు లేచావు?
నే వెళుతున్నాను. ఎక్కడికి? అక్కడికి మురళీధరుడు పిలుస్తున్నాడు. మురళీధరుడా? ఎవరా మురళీధరుడు? అతనే మురళీ వాయిస్తున్నాడుగా. అరే, ఎవరో గొల్లవాడు మురళి వాయిస్తున్నాడు. అతని దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? రమ్మని పిలుస్తున్నాడు, నే వెళ్ళాలి. రమ్మని పిలుస్తున్నాడా? రాధా, నీకేమైనా మతిపోయిందా? ఎవరో గొల్లవాడు తన గోవుల్ని రమ్మని పిలుచుకుంటున్నాడు. నిన్నెందుకు రమ్మంటాడమ్మా? లేదమ్మా, విను. మురళి నా పేరుతోనే పిలుస్తున్నది. రాధా 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 రాధా. ప్రభు, ఏమిటి విషయం? బర్సారా గ్రామ పెద్ద వృషభానుల వారు వస్తున్నారు. ఏమిటి, వృషభంలో వారు వచ్చారా? వారితో పాటు పంచాయతీ పెద్దలు కూడా వచ్చారు. పంచాయతీ పెద్దలా? ఏమిటి విషయం? ఏమీ లేదు, హోలీ వస్తుందిగా. గత సంవత్సరం హోలీ పండుగ వారి గ్రామంలో మనం చేసుకున్నాం, ఫల్గుణోత్సవం చేసుకున్నాం. ఈ సంవత్సరం బర్సన వారు హోలీ పండుగ గోకులంలో చేసుకుంటారు. దాని సన్నాహాల కోసం వచ్చి ఉంటారు. నువ్వు ఒక పని చెయ్యి, అందరికీ మధ్య తీసుకురా. అలాగే. స్వాగతం, సుస్వాగతం. దయచేయండి, ఆశీను కండి. కూర్చోండి, కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. తీసుకోండి. చూడమ్మా, మజ్జిగలో ఎంత వెన్న. చాలా దూరం నుంచి వచ్చారుగా, అలసిపోయి ఉంటారు. మీరు తీసుకోవాల్సిందే. మీ ఆజ్ఞకు తిరిగే ఉంది. అరే, రాధమ్మ కూడా వచ్చిందా? ఆ, మేమంతా వస్తుంటే తను వస్తానని మారం చేసి మాతో పాటే బయలుదేరొచ్చింది. అలాగా. రామ్మా, మీ నాన్నగారు వీరితో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇక్కడేం చేస్తావు? రా, మనం లోపలికి వెళ్దాం. ఆ, లోపల కృష్ణయ్య ఉన్నాడు, వెళ్ళమ్మా. తన స్నేహితులకు పరిచయం చేయమని చెప్పు. తప్పకుండా. వెళ్ళమ్మా, వారితో లోపలికెళ్ళి కృష్ణయ్యతో ఆడుకో తల్లి. వెళ్ళమ్మా. రా. రా కృష్ణయ్య. ఈమె వృషభానుల కూతురు రాధ. నీతో ఆడుకోవడానికి మీ నాన్నగారు పంపించారు. అలాగేనమ్మా. రా. అరే, కాస్త ఆగు. తనని కొంచెం పాలు తాగనివ్వు. బర్సాని గ్రామం నుంచి వచ్చింది కదా, దాహం వేస్తుంది. రాధా, నువ్వు ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడే పాలు తీసుకొస్తాను. యుగ యుగాల ఈరువురి బంధం, రతనాల సంగమం ఈ అనుబంధం. ఇది అద్భుత లీలే కాదా, చిరపరిచితులే మలి పరిచితులైరి. ఇది అద్భుత లీలే కాదా,
చిరపరిచితులే మలి పరిచితులైరి వేద పురాణాల సారం రాధా సృష్టికే ఆధారం రాధా నవ శ్రీకృష్ణుడు నూతన రాధా నవ్యలోకాల నవ ప్రణయం ఇది అద్భుత లీలే కాదా చిరపరిచితులే మలి పరిచితులైరి ఇదిగోనమ్మా పాలు తాగు. ఇప్పుడు తీసుకుని వెళ్ళు. గోకులం అంతా చూస్తుంది. అన్నట్టు ఎక్కువ దూరం వెళ్ళకండి. నది అది దాటాల్సి వచ్చినప్పుడు తన చెయ్యి పట్టుకో, ఎక్కడా వదలకు. అమ్మా ఇప్పుడే ఈమె చెయ్యి నేను పట్టుకోనా? ఆ పట్టుకో, కానీ ఎప్పుడూ వదలకూడదు. రా మా గోకులం చూద్దు గాని. హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ చరితం గుణానువాదం తత్ప్రేరణాన్ అహం కరోమి మమ భావగీతం హృదయస్య ప్రీతం త్వత్పద్మపాదే సమర్పయామి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ